ఎవిస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద ప్రెజర్ ఇస్ మైండ్. నేను అన్నట్టు సార్ డయాబెటీస్ గురించి గతంలో చాలా మంది మాట్లాడారు, చాలా వీడియోస్ చేశారు. బట్ ఐ హోప్ మీరు చెప్పేటటువంటి ఇన్పుట్స్ జనాలకి ఇంకా బాగా అర్థమయ్యి ఈజీగా పెనిట్రేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, అందరికీ ఉండే ఫస్ట్ బేసిక్ డౌట్, డయాబెటీస్ అనేది అసలు ఎందుకు వస్తుంది? లైఫ్ స్టైల్ ప్రాబ్లమా, జెనెటికల్గా వస్తుందా, స్ట్రెస్ ఎక్కువైతే షుగర్ వస్తుందా? ఏం చెప్తారు? ఏ పార్ట్ ఆఫ్ బోత్ అండి. డయాబెటీస్ ఇస్ లైక్ ఓన్లీ లైఫ్ స్టైల్ అని అనడానికి లేదు, ఓన్లీ జెనెటిక్ అని అనడానికి లేదు. లైఫ్ స్టైల్ డయాబెటీస్ ఏంటంటే ఈజ్ కాంప్లికేటెడ్ ద హోల్ థింగ్. అంటే ఏంటంటే ఇఫ్ యువర్ జెనెటిక్స్ ఉన్నాయి, ఫాదర్ పేరెంట్స్కి షుగర్ ఉంది, ఇఫ్ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ గుడ్, రోజు డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అవుతున్నారంటే యూ కెన్ పోస్ట్పోన్ యువర్ ఆన్సెట్ ఆఫ్ షుగర్స్ లైక్ 60-65 ఇయర్స్ అయిన తర్వాత అయినా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో యూ విల్ బీ హెల్దీ మోస్ట్ ఆఫ్ ద టైమ్, మోస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ ఫ్యామిలీ హిస్టరీ లేదు కానీ మీ లైఫ్ స్టైల్ ఇస్ నాట్ గుడ్, డైట్ ఎక్సర్సైజ్ పట్టించుకోవట్లేదు అంటే మనకు షుగర్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు లెస్ దెన్ 30s ఏజ్ వస్తున్నాం, లెస్ దెన్ ఈవెన్ 30 years ఆఫ్ ఏజ్ వస్తుంది. సో జెనెటిక్ లైఫ్ స్టైల్ అనేది రెండు సెపరేట్గా చూడలేము, బోత్ ఆఫ్ దెమ్ యాక్ట్ టుగెదర్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే జెనెటిక్స్ మన చేతుల్లో లేవు. సో వాట్ కమ్స్ టు అవర్ పేరెంట్స్ ఇస్ వాట్ వీ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్. కానీ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్, స్మార్ట్ ఫుడ్ చాయిసెస్, ఇలాంటివి మనం తీసుకునే ఆహారం, ఇలాంటి కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులు చేసుకోగలిగితే కనుక వీ కెన్ పోస్ట్పోన్ ద ఆన్సెట్ ఆఫ్ డయాబెటిస్ టు ఎ లేటర్ పార్ట్, ఆర్ ప్రాబ్లీ అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు అనమాట. అసలు రాకుండా కూడా చూసుకోవచ్చు. షూర్, దేర్ మెనీ పీపుల్, చాలా మంది ఫిట్ పీపుల్ ఆర్ దేర్ హూ డోంట్ హావ్ షుగర్స్. అంటే జెనెటికల్ గా వాళ్ళకి డయాబెటిస్ ఉన్నా కూడా రాకుండా కూడా ఛాన్సెస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ యు బి వెరీ కాషియస్ అబౌట్ యువర్ హెల్త్. ఓకే, అండ్ దెన్ స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ వస్తుందా సార్? చాలా కామన్ అన్నమాట. షుగర్ వ్యాధి అంటే షుగర్కే కనెక్ట్ చేస్తారు. ఓకే, సో ఈ మధ్యన నేను స్వీట్స్ తినేసాను అండ్ రీసెంట్లీ దే వాజ్ ద ఈ మామిడికాయల సీజన్, సో మామిడికాయలు తిన్నామండి అందుకే వచ్చింది అని. సో షుగర్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ పంచదార, ఇట్స్ నాట్ అబౌట్ స్వీట్ థింగ్. షుగర్ అనేది అన్నిట్లో ఉంటుంది. మనం తీసుకునే అన్నం, రోటీ, కార్బోహైడ్రేట్స్, అన్ని కార్బోహైడ్రేట్స్ అన్నిట్లో ఉంటుంది. మనం ఎంత తీసుకుంటున్నాం అనేది ఆ మోడరేషన్ అనేది అంటారు కదా, ఎంత తీసుకుంటున్నాం, మనకి శరీరానికి ఎంత అవసరం. సో ఒక 100 grams ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటున్నాం ఇన్ ఎ డే అనుకోండి, దాంట్లో ఒక 45 to 55 grams మనకు కార్బోహైడ్రేట్ అంటే షుగర్ ఉండే పదార్థాలు, లైక్ రైస్, రోటీ, యువర్ మిల్క్ ప్రోడక్ట్స్ అండ్ ఆల్ యువర్ ఫ్రూట్స్ అండ్ ఆల్. 45 to 55% వరకు మనం మేనేజ్ చేసుకోగలిగితే యు ఆర్ సార్టెడ్. మీకు షుగర్ ఏం ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి, భవిష్యత్తులో షుగర్ ఉంటుంది, యువర్ వెయిట్ విల్ బీ కంట్రోల్డ్ అండ్ యూ విల్ హ్యావ్ ఏ డీసెంట్ హెల్దీ లైఫ్ అనమాట. సో స్వీట్లు యూ కెన్ హ్యావ్ ఇంటెలిజెన్స్. స్వీట్ షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, షుగర్ లేని వాళ్ళు కూడా తినొచ్చు. కానీ పాయింట్ ఏంటంటే ప్రతిరోజు స్వీట్ తినడం, ఫుడ్ ఇప్పుడు భోజనం చేస్తాం, మనం భోజనం చేసిన వెళ్తే అంటారు అనమాట. సో దిస్ కాన్సెప్ట్ కాల్డ్ హంగర్ అనమాట, మేము చెప్తాం. ఇప్పుడు ఆకలేస్తే మనం ఫుడ్ తింటాం. ఇప్పుడు 1 గంటలకు 2 గంటలకు ఆకలేస్తుంది, పొద్దు నుంచి కష్టపడ్డాం, తీసుకుంటాం ఆహారం. ఆ అన్నం అయిపోయిన తర్వాత మనం పొట్ట ఫుల్గా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే హెడోనిక్ హంగర్ అంటే హంగర్ అంటారు. అంటే ఏంటంటే మనకి ఇష్టం, ఆ క్రేవింగ్, ఆ స్వీట్ తింటే ఒక ఆనందం. ఓకే, ఇది ఆకలికి శరీరంలో ఉన్న అవసరం కాదు, ఆ డోపమైన్ రష్ అంటారు. అది తీసుకుంటే ఒక ఆనందం కోసం ఆ స్వీట్ తింటాం అనమాట. ఇప్పుడు సినిమాకి వెళ్తాం, వెళ్ళి పాప్కార్న్ తింటాం, విల్ హ్యావ్ ఎ కూల్ డ్రింక్. ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ డోపమైన్ రషెస్. అంటే అంటే శరీరం అడుగుతున్న ఫుడ్ కాదు, ఇది ఆనందం కోసం తీసుకుంటున్న ఆహారం. మనం ఎప్పుడు ఆహారం తీసుకున్నా ఆ రెండింటికి వ్యత్యాసం చూసుకోవాలి. అవసరమా, ఆనందమా అని. అవసరం కోసం ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఆనందం అయితే ఇంకా అసలు ఆనందంలో మనం కూడా అంత ఉండదు. సో ఆనందం కోసం ఫుడ్ ఇంకంతనే తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఇంకా స్వీట్లు పెరుగుతూనే ఉంటాయి, ఒకసారి 1, ఇంకోసారి 2 అలా అవుతూ ఉంటాయి. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలండి స్వీట్ క్రేవింగ్స్ ని? ఎస్పెషల్లీ ఎక్కడో విన్నాను, స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి అని అంటే యు ఆర్ గోయింగ్ టు బి అ డయాబెటిక్ అని విన్నా. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ స్వీట్స్ అండి. మనకు ఆ ఫుడ్ తినాలి అని ఒక ఇష్టం. కొంతమంది వాట్ హావ్ సీన్ అస్ 1 గంటకి ఫుడ్ తినాలి. ఓకే, 1 గంటకు దాటితే
చాలా రెస్ట్లెస్ అయిపోతారు, ఎస్పెషల్లీ మెన్ ఇన్ ద ఫ్యామిలీ. వాళ్ళకి ఆ టైం లేకపోతే దే గెట్ రియలీ రెస్ట్లెస్. అదేదో ఫుడ్ శరీరం అడుగుతుందని కాదు, ఆ టైంకి లేకపోతే దే వాంట్ ఈట్ దట్ ఫుడ్. ఆ ఫుడ్, ఆ క్రేవింగ్ అనేది ఆ ఫుడ్కి ఉంటుంది, అదే క్రేవింగ్ వాళ్ళకి స్వీట్ తినాలని కూడా ఉంటుంది. సో సైకలాజికల్లీ ఇట్స్ అ బ్రాడర్ థింగ్. సో ఆ స్వీట్ క్రేవింగ్ అనేది ఏంటంటే చాలా కష్టం. ఓకే, ఐ బీన్ త్రూ ఇట్. సో అది ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రియలీ దిస్ వన్. దానికి ఏంటంటే కొంచెం హార్డ్ డెసిషన్స్ తీసుకోవాలి. వద్దు అనుకుంటే ఒకసారి వద్దు అంతే, స్లోగా తగ్గిద్దాం, ఇలాంటివి ఏమి యూజువల్ గా జరగవు. సార్ స్వీట్ క్రేవింగ్ బీయింగ్ అ డయాబెటాలజిస్ట్? ప్రీవియస్లీ యూస్ టు హ్యావ్, బట్ ఓవర్ ద స్పాన్ ఆఫ్ టైం, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డైలీ డేలో వీ హ్యావ్ ది స్వీట్ క్రేవింగ్. చాలా మందికి ఏంటంటే లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత కొంచెం స్వీట్ తిందాం అని అనుకుంటారు. ఇది ఒకేసారి స్వీట్ కట్ చేద్దాం అంటే ఎక్కువ వాళ్ళకి ఆ పట్టుదల ఒక రోజులో రాదు. ఒక రోజు 2 రోజులు చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ తినేస్తారు వెళ్ళి. ఇంకా చెప్పాలని కొంచెం ఎక్కువే తింటారు. నేనేమంటానంటే వెన్ యూ వాంట్ టు కాంకర్ సంథింగ్, మాకు ఒక ఫుడ్ క్రేవింగ్ ఆపాలంటే ఒక రోజు మీద చిన్న చిన్న డెసిషన్స్ తీసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఇడ్లీలు తినే అలవాటు, గెట్ ఆన్ టు 3. ఒక 3 గంటలు అన్నం, గెట్ ఆన్ టు 2.5 గంటలు, 2 గంటలు. ఈ చిన్న చిన్న డెసిషన్స్ తీసుకుంటే ఏంటంటే పెద్ద పెద్ద క్రేవింగ్స్కి పట్టుదల ఈజీగా వస్తుంది. ఓకే, సో దోస్ స్మాల్ థింగ్స్ మ్యాటర్ ఎ లాట్. సో ఈ ఫ్యూ థింగ్స్ తీసుకున్న తర్వాత స్వీట్ తీసుకున్న డజంట్ మ్యాటర్, బాడీ అంత ఇదిగా ఏం అవ్వదు. కానీ మీకు ఫుడ్ స్వీట్ కంట్రోల్ చేసే ఇది ఆ పట్టుదల బాగా వస్తుంది అనమాట. దానికి బాగా హెల్ప్ చేసేది ఎక్సర్సైజ్. ఓకే, కన్సిస్టెంట్గా ఎక్సర్సైజ్ ఉన్నవాళ్ళు, ఇష్టంతో ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు క్రేవింగ్స్ తట్టుకోవడం అనేది ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్. ఎందుకంటే ఆ పట్టుదల వస్తుంది, ఆ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ఓర్పు ఉంటుంది, దట్ పేషెన్స్ అవన్నీ ఉంటాయి. సో అది చూశాను నేను చాలా మంది ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు బరువు తగ్గడం, ఎక్సర్సైజ్ వాళ్ళు బరువు తగ్గరు. వాళ్ళకేంటంటే రోజు తీసుకునే ఫుడ్ చాయిసెస్, ఆహారం మీద ఉన్న ఇంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్న పట్టుదల అనేది వాళ్ళకి అది బాగుంటుంది. అక్కడ కంట్రోల్ చేసుకుంటారు, అలా బరువు తగ్గుతారు వాళ్ళు. సో మీరు షుగర్ క్రేవింగ్స్ ఆర్ స్వీట్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యు టు ఓవర్కమ్. దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇంకోటేమో ప్రోటీన్ ఫుడ్ అనేది పెంచితే కనుక డెఫినెట్లీ యుల్ ఫీల్ ఫుల్, స్వీట్ క్రేవింగ్ కూడా తగ్గుద్ది. దిస్ వన్. అండ్ స్వీట్ తినాలని పెట్టుకోవాలి, బట్ స్మాల్ క్వాంటిటీ, రోజు కొంచెం క్వాంటిటీ. ఏమన్నా అంటే ఇప్పుడు నాగార్జున గారు ఎగ్జాంపుల్ చెప్తారు అందరూ. ఆయన ప్రతి రోజు డిన్నర్ అయిన తర్వాత ఒక డెజర్ట్ తినే పడుకుంటారట, లేకపోతే ఆయనకు నిద్ర పట్టదట. అది బట్ కానీ ఆయన చేసే జిమ్మింగ్, ఆయన చేసే ఎక్సర్సైజ్ గురించి మాట్లాడరు ఎవరు. అది ఎగ్జాక్ట్లీ. బట్ హీ హాస్ దట్ ఎబిలిటీ టు కంట్రోల్. అలా ఒక్క స్వీట్ తింటారు, కంట్రోల్ లేకపోతే టక్ 2-3 వెళ్ళిపోతాయి లోపలికి. సో కమింగ్ బ్యాక్ అగైన్ మన డయాబెటీస్ సబ్జెక్ట్ వస్తే, డయాబెటీస్ అనేది తెలియకుండా బాడీలో చాలా కాలం నుంచి ఉన్న సిమ్టమ్స్ ప్రత్యేకంగా ఏం బయటపడవు అని అంటారు. ఏంటండి టైం, హౌ డు వి గెట్ టెస్టెడ్ ఫర్ డయాబెటీస్? మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా ఆర్ వార్నింగ్ సైన్స్ తెలుస్తాయా? సో థింగ్ ఇస్ అబౌట్ డయాబెటీస్ ఏంటంటే మనకి సిమ్టమ్స్ అనేది షుగర్ యూజువల్గా తెలియవు. షుగర్స్ బాగా ఎక్కువ ఉంటే కానీ ఆ సిమ్టమ్స్ అనేది తెలియవు. సపోజ్ మీ ఫ్యామిలీలో షుగర్స్ ఉన్నాయి, మీరు బరువు ఎక్కువ ఉన్నారు, ఆర్ బరువు తక్కువగా ఉన్నారు బట్ యువర్ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉంది, మెడ చుట్టూ నల్లగా ఉన్నాయి, ఇలాంటివన్నీ కొన్ని వార్నింగ్ సైన్స్. షుగర్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అని అర్థం అనమాట. సో ఇయర్లీ వన్స్ ఒకసారి షుగర్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c అంటారు, 3 monthly యావరేజ్ షుగర్, అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటారు. ఇలాంటివి చిన్న టెస్ట్, ఒక శాంపుల్ అయిపోతాయి. చేస్తే కనుక మనకి అట్లీస్ట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా వేర్ ఆర్ షుగర్స్ ఆర్. ప్రీ డయాబెటీస్లో ఉంటే కనుక పెరగకుండా ఎవ్రీ ఇయర్ అనేది చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ మనకి ఏవి లక్షణాలు లేవు, ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, బరువుగా ఏం లేవు, సన్నగా ఉన్నాయి, ఇండియన్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒకసారి చేయించుకోవాలి. అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 years కంపల్సరీగా చేయించుకోవాలి. ఎందుకంటే మనకేంటంటే బాడీ ఫ్యాట్ అక్యూములేట్ అయ్యే తత్వం ఈజీగా ఉంటుంది. మన ఫుడ్ స్టైల్ అండ్ మనకు ఒక జెనెటిక్స్ కూడా కొంచెం డిఫరెంట్ అండి. ఇండియా ఈజ్ ఏ కంట్రీ విచ్ హస్ కమ్ త్రూ ఫ్యామైన్స్, డ్రాట్స్, అంటే స్టార్వేషన్ నుంచి వచ్చింది అనమాట. ఆ టైంలో ఏంటంటే కొంచెం ఫుడ్ తిన్నా అది ఫ్యాట్ లో స్టోర్ చేసుకునే తత్వం ఉండేది. ఇట్స్ లైక్ ఇండియన్ ఫినోటైప్ అంటారు, థ్రిఫ్టీ ఫినోటైప్ అంటారు దాన్ని. సో అందుకే ఏంటంటే మనం ఫుడ్ క్వాంటిటీ అనేది బాగా తగ్గించుకోవాలి, మన కార్బోహైడ్రేట్ బాగా తక్కువ ఉండాలి. సో అందుకే ఏమంటామంటే సన్నగా ఉన్నా సరే, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ,
ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో ఇయర్లీ వన్స్ ఒకసారి షుగర్ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయించుకోండి అని చెప్తాం అనమాట. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు అండి ప్రీ డయాబెటిక్ జోన్ అని ఏదో మెన్షన్ చేస్తున్నారు రిపోర్ట్ లో. సపోజ్ ఇప్పుడు మనం ప్రీ డయాబెటిక్ జోన్ లో ఉన్నాం అనుకోండి, జాగ్రత్తలు తీసుకుంటే కెన్ వి రివర్స్ ఇట్? యా షూర్. సో థింగ్ ఇస్ ఏంటంటే 5.5 to 6.4 ఇస్ ద ఏరియా ప్రీ డయాబెటిస్ అని అంటారు. హెచ్బిఎన్సీ బిట్వీన్ 5.5 to 6.4 ఇస్ ద ప్రీ డయాబెటిస్. లెస్ దెన్ 5.5% ఉంటే నాన్ డయాబెటిస్, నో డయాబెటిస్ అనమాట. 6.4 మోర్ దెన్ 6.4 ఇస్ డయాబెటిస్. ఈ 5.6 to 6.4 ఉన్న వాళ్ళు 10 to 15% వెయిట్ లాస్ అనేది టార్గెట్ చేసుకోవాలి. ఉన్న వెయిట్ నుంచి 10% వెయిట్ లాస్, లావుగా ఉన్నవాళ్ళు. ఆ 10% వెయిట్ లాస్ వస్తే కనుక దే కెన్ గో బ్యాక్ టు దట్ నాన్ డయాబెటిస్. ప్రీ డయాబెటిస్ నుంచి వెనక్కి రివర్స్ అయిపోతుంది. అసలు నాన్ డయాబెటిక్ జోన్ లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారా సార్? అసలు ఎవరిని చూసినా ప్రీ డయాబెటిక్ జోన్ లోనే కనిపిస్తున్నారు. స్టాంప్ పడిపోతుంది. అదే కదా, అదే అది మెయిన్ థింగ్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మనకి షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఉన్నాయి, హార్ట్, కిడ్నీ, ఇవన్నీ ఏంటంటే ప్రీ డయాబెటిస్ నుంచే స్టార్ట్ అయిపోతా ఉంటాయి. చిన్న చిన్నగా డయాబెటిస్ వచ్చిన తర్వాత రిస్క్ పెరుగుతుంది అని కాదు, ప్రీ డయాబెటిస్ నుంచే రిస్క్ స్టార్ట్ అయిపోతాయి. అంటే ప్రీ డయాబెటిస్ ని కూడా మనం అది సీరియస్ గా కన్సిడర్ చేసేసేయాల్సిందే. ప్రీ డయాబెటిస్ దగ్గరే ఇస్ ద లాస్ట్ వార్నింగ్ సైన్ ద బాడీ ఇస్ గివింగ్ యూ టు రివర్స్ బ్యాక్ ఆల్ యువర్ అబ్నార్మాలిటీస్. సో ప్రీ డయాబెటిస్ దగ్గర మనం 10 to 15% వెయిట్ లాస్ వస్తే మీ హార్ట్ రిస్క్, కిడ్నీ, నరాలు, కిడ్నీ అన్ని రిస్క్లు రివర్స్ అయిపోతాయి. ఓకే, డయాబెటిస్ లోకి వస్తే కొంతవరకు అవుతుంది అనమాట. సార్ ఒక ఎపిసోడ్ లో మీరు ఫాలో అయ్యే డైట్, మీరు చేసే ఎక్సర్సైజెస్, దీని మీద ఒక ఎపిసోడ్ చేయాలి సార్. ఎందుకంటే మీరు అంత బాగా ఫాలో అవుతారు కాబట్టి వి నో యూ లైక్ దాట్ ఆల్సో. నా ఇంట్రడక్షన్ లో నేను చెప్పినట్లుగా మీరు చెప్పొచ్చు గౌతమ్ గారి షుగర్ డైట్, గౌతమ్ గారి డయాబెటిస్ రివర్సల్ డైట్ అని మీరు స్టార్ట్ చేయొచ్చు సార్. Yeah, that's a big thing. You can always talk about it. డయాబెటిస్ లో మనకి టైప్ 1 డయాబెటిస్ అని, టైప్ 2 డయాబెటిస్ అని, జెస్టేషనల్ డయాబెటిస్ అని ఇట్లా ఉంటుంది కదా. ఏంటండి ఈ ఒక్కొక్క డయాబెటిస్ టైప్స్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? ఎవరికి ఎక్కువ ఏది వస్తుంది? సో బేసికలీ ఏంటంటే ఫ్యూ టైప్స్ ఆఫ్ డయాబెటిస్ ఉంది. ఒకటి టైప్ 1 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ ఏంటంటే పిల్లల్లో వస్తుంది. అండ్ ఈ పిల్లల్లో ఏంటంటే సడన్గా